ఇమాజిన్ చేయండి ఒకసారి. ఒక బ్లాక్ బస్టర్ మూవీని ఫస్ట్ వేరే హీరో రిజెక్ట్ చేశాడు అంటే నమ్ముతారా? ఇంకా షాకింగ్ ఏంటంటే కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా మల్టిపుల్ హీరోస్ రిజెక్ట్ చేశారు. అండ్ ఫైనలీ ఆ సినిమా వేరే హీరో దగ్గరికి వెళ్ళింది. అక్కడ హిస్టరీ క్రియేట్ అయ్యింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోచా. ఈ వీడియోలో మనం మాట్లాడేది తెలుగు మూవీస్ దట్ వర్ రిజెక్టెడ్ బై అదర్ హీరోస్. అంటే ఫస్ట్ ఒక హీరో దగ్గరికి వెళ్ళిన సినిమా ఫైనల్‌గా వేరే హీరోతో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన స్టోరీస్. హానెస్ట్‌లీ కొన్ని కాంబినేషన్స్ వింటేనే షాక్ అవుతారు. సో ఫస్ట్ మన క్లాసిక్ బ్లాక్ బస్టర్ 'పోకిరి'. ఇప్పుడు మనం ఇమాజిన్ చేయలేం. బికాజ్ ఆ రోల్‌లో మహేష్ బాబు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ ఈ స్టోరీ వేరే హీరోస్ దగ్గరికి వెళ్ళింది. డిస్కషన్స్ కూడా జరిగింది. కానీ ఫైనల్లీ మహేష్ దగ్గర సెటిల్ అయింది. ఇండస్ట్రీ హిస్టరీ క్రియేట్ చేసింది ఈ మూవీ. స్టైల్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. నెక్స్ట్ మూవీ 'ఇడియట్'. ఈ సినిమా తర్వాత రవితేజ కెరియర్ కంప్లీట్‌గా మారిపోయింది. మాస్ ఇమేజ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది ఈ మూవీ. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ స్టోరీ కూడా ఫస్ట్ వేరే హీరో దగ్గరికి వెళ్ళిందంట. కానీ ఫైనల్‌గా రవితేజ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది ఈ మూవీ. సమ్‌టైమ్స్ సినిమా డెస్టినీ ఎగ్జాక్ట్‌గా హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ లెజెండరీ మూవీ 'అతడు'. ఇప్పుడు కల్ట్ క్లాసిక్‌గా కన్సిడర్ చేస్తున్నారు కానీ, మహేష్ బాబు కామ్ పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ పర్ఫెక్ట్ కాంబో ఇది. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ డిఫరెంట్ కాస్టింగ్ థాట్స్‌తో స్టార్ట్ అయిందంట. కానీ ఫైనల్ అవుట్‌పుట్ చూస్తే మహేష్ కన్నా ఇంకెవరూ ఇమాజిన్ చేయలేమన్నట్టు ఉంది ఈ మూవీ. నెక్స్ట్ మూవీ 'ఆర్య'. ఈ మూవీ అల్లు అర్జున్ కెరియర్‌కి హ్యూజ్ టర్నింగ్ పాయింట్. స్టైల్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ యూత్‌కి కనెక్ట్ అయ్యాయి. కానీ ఈ స్టోరీ కూడా ఫస్ట్ వేరే హీరో దగ్గరికి వెళ్ళిందని అంటున్నారు. కానీ బన్నీ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది అండ్ రిజల్ట్ అయితే హిస్టరీ. నెక్స్ట్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీ మన 'టెంపర్'. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్‌లోనే ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. మాస్ హీరో ఇమేజ్ నుండి యాక్టింగ్ రేంజ్‌ని మళ్ళీ స్ట్రాంగ్‌గా ప్రూవ్ చేసిన మూవీ ఇది. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఈ స్టోరీ కూడా మల్టిపుల్ హీరోస్ దగ్గరికి డిస్కషన్‌కి వెళ్ళింది అంటున్నారు. కానీ ఫైనల్‌గా ఎన్టీఆర్ ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది ఈ మూవీ. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా వేరే హీరో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వచ్చు. బికాస్ ఎవ్రీ యాక్టర్‌కి ఓన్ స్టైల్, ఓన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. సమ్‌టైమ్స్ రిజెక్షన్ కూడా డెస్టినీ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీ క్వెషన్. మీ ఒపీనియన్‌లో వేరే హీరో చేస్తే వర్క్ అవ్వకపోయే సినిమా ఏది? అండ్ షాకింగ్ కాస్టింగ్ చేంజెస్ మీకు ఇంకేమైనా తెలుసా? కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.